పుష్ప 2 హిందీలో చరిత్ర సృష్టించింది. రిలీజ్ రోజే బాలీవుడ్లో రికార్డుల మోత మోగింది. నాన్ హాలిడే రోజున విడుదలైన మొదటి రోజే దాదాపు 70 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో రికార్డులు బ్రేక్ చేసినట్లుగా క్రిటిక్స్ చెప్తున్నారు. ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ హిందీలో అదరగొట్టడంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. పుష్ప మేనియాలో బాలీవుడ్ జనం ఊగుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అదనపు షోలు ఏర్పాటు చేస్తున్నారు. బాలీవుడ్లో టాలీవుడ్ హవా కొనసాగుతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్న వేళ పుష్ప 2 బాలీవుడ్లో రికార్డుల మోత మోగిస్తుంది. అది కూడా నాన్ హాలిడే రోజు పుష్ప 2 అదరగొట్టింది. ఓ డబ్బింగ్ మూవీ హిందీలో అదరగొట్టడంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. బాలీవుడ్లో రికార్డులు బ్రేక్ చేసినట్లుగా క్రిటిక్స్ చెప్తున్నారు. దాదాపు 70 కోట్లు మొదటి రోజే వసూలైంది. అది కూడా నాన్ హాలిడే రోజు కావడం విశేషం. ఇక రిలీజ్ రోజే బాలీవుడ్లో రికార్డుల మోత మోగించింది పుష్ప 2. హిందీలో అయితే చరిత్ర సృష్టించిందని చెప్పాలి. మొత్తం మీద పుష్ప 2 మేనియా బాలీవుడ్లో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ కోసం అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూశారు. భారీ బడ్జెట్ సినిమా కావడం, పుష్ప 2 చిత్రంతో స్టార్ హీరోల రికార్డులను కూడా తిరగరాస్తారనే నమ్మకాన్ని కూడా అటు అభిమానులను ప్రేక్షకుల్లో కూడా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప 2 విపరీతంగా క్రేజ్ కొనసాగిస్తోంది. హిందీలో కలెక్షన్లతోనే ఒక చరిత్ర సృష్టించిందనే విధంగా వార్తలైతే వస్తున్నాయి. పుష్ప 2 చిత్రం ఏకంగా 70 కోట్లకు పైగా వసూలు చేసిందంటే ఒక్కసారిగా బాలీవుడ్లో దాని రికార్డులు ఏ రకంగా తిరగరాస్తుందో మనం చూసుకోవచ్చు. బాలీవుడ్లో పుష్ప 1 కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించింది. కరోనా టైంలో పుష్ప 1 రికార్డులు తిరగరాస్తే ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 దానికి మించి రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పాలి. దాదాపు 70 కోట్లు వసూలు చేస్తున్నట్టుగానే ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి క్రిటిక్స్ కూడా పుష్ప 2ను ప్రైజ్ చేస్తున్న పరిస్థితి. ఇక ఒక తెలుగు డబ్బింగ్ మూవీ అయి ఉండి హిందీలో అదరగొట్టడం అంటే అది ఆషామాషి విషయం కాదని పలువురు నెటిజన్స్ కూడా అంటున్నారు. తెలుగు సినిమా బాలీవుడ్లో డామినేట్ చేస్తున్న విధంగా బాలీవుడ్ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. 70 కోట్ల మార్క్ దాటితే అది ఖచ్చితంగా ఒక సరికొత్త చరిత్ర అంటూ తెలుగు సినిమా నుంచి అటు పలువురు అభిమానులు కూడా చెప్తున్నారు. మరి మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్తో ఒక రకంగా బాలీవుడ్లో రికార్డులు తిరగరాసిందని చెప్పాలి. పుష్ప 2 చివరిలో ర్యాంపేజ్ అనే పేరుతో ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎవరు గుర్తు తెలియని వ్యక్తి పుష్ప ఇంటిని బ్లాస్ట్ చేసేలా చూపించడం జరిగింది. మరి మొత్తానికి పుష్ప 3 అనేది ఎప్పుడు తీస్తారు అనేది మాత్రం ఒక ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం బాలీవుడ్లో పుష్ప 2 మేనియా మరోసారి వినిపిస్తోంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్తో ఏ విధంగా రాబట్టారనేది మొత్తం మీద ఒక హిస్టరీ క్రియేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పుష్ప 2 క్రేజ్ ఉత్తరాదిన మామూలుగా లేదు. ఓవైపు ప్రీ రిలీజ్కి ముందే దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేసి పుష్ప 2 ఇప్పటికే అదరగొట్టింది. అటు ఉత్తరాదిన బీహార్లో ఈవెంట్ కూడా ఏర్పాటు చేసి అభిమానుల తాకిడి ఏ రకంగా ఉందో ప్రూవ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్లో రికార్డులు షేక్ చేసిందని చెప్తున్నారు పుష్ప 2కు సంబంధించి. మొత్తం మీద పుష్ప 2 ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుంది బాలీవుడ్లో, దేశవ్యాప్తంగా కూడా. ఎస్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, బాలీవుడ్లో పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంచనాలకు మించి రాబడుతున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి వసూలు చేస్తోంది? రామదాస్, పుష్ప మేనియా అయితే బాలీవుడ్ లో చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. పుష్ప 1 కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో పుష్ప 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని నిజం చేస్తూ బాలీవుడ్ లో నాన్ హాలిడే రోజున, అంటే జనరల్ గా సాటర్డే సండేస్ బాలీవుడ్ లో కలెక్షన్స్ చాలా విపరీతంగా ఉంటాయి. అలాంటిది థర్స్డే రోజే దాదాపు 70 crores వసూలు చేసినట్టుగా బాలీవుడ్ నుంచి ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్స్, అనలిస్టులు అందరూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ బాలీవుడ్ లో ఒక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఒక నాన్ హిందీ ఫిల్మ్, అంటే అదర్ లాంగ్వేజ్ తెలుగు నుంచి వెళ్ళి బాలీవుడ్ లో ఇంత స్థాయిలో కలెక్షన్లు క్రియేట్ చేయటం అనేది ఒక రికార్డుగానే చెప్పుకోవాలి. పుష్ప 1 కి బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప మేనియా అయితే కొనసాగింది. పుష్ప 1 నుంచి పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు కూడా తగ్గేదే లేదా అంటూ మీరు అలాగే ఉండండి. తరణ్ ఆదర్శ్ క్రిటిక్ ఒక ట్వీట్ చేశారు, నేను మీకు చదివి వినిపిస్తాను. పుష్ప 2 eyes 2 2 major records on day 1. జవాన్, యానిమల్,
65.50 crores highest opening day ever. Can Pushpa 2 claim the throne as the biggest opener of the all time అంటూ జవాన్ సంబంధించి పోల్చాడు. అలాగే యానిమల్ సంబంధించి 54.75 crores highest నాన్ హాలిడే ఓపెనింగ్ డే విల్ పుష్ప 2 సెట్ ఏ న్యూ మైల్ స్టోన్ అంటూ జవాన్ అలాగే యానిమల్ మూవీకి సంబంధించి ఈ రెండు సినిమాలను బ్రేక్ చేసింది ఇప్పటివరకు బాలీవుడ్లో అంటూ ఆయన, అది కూడా నాన్ హాలిడే రోజు అంటూ ఆయన చేసిన ట్వీట్. తరుణ్ ఆదర్శ్ ఓ ఫేమస్ క్రిటిక్ మనకు తెలిసిందే. సో ఆ రకంగా చూస్తే రవిచంద్ర, ఓవరాల్గా పుష్ప 2 ఒక రికార్డ్స్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చా? ఎస్ రామ్దాస్, తరుణాదర్శ్ చెప్పినట్లుగా నాన్ హిందీ ఫిల్ము ఒక బాలీవుడ్ లో హిందీ ఫిల్మ్స్ అన్నిటినీ కూడా దాటి బెంచ్ మార్క్ అయితే చేసిందనే చెప్పుకోవచ్చు కలెక్షన్స్ లో. ఈ విషయంలో టాలీవుడ్ సగర్వంగా తలెత్తుకోవచ్చు. భారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటికే టాలీవుడ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అందరూ కూడా టాలీవుడ్ వైపే చూస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయి, ఏ సినిమా వస్తుందని. ఎందుకంటే క్వాలిటీ పరంగా కానీ టెక్నికల్ గా కానీ చాలా క్రేజ్ అయితే వచ్చింది టాలీవుడ్ సినిమాలకి. ఆ క్రేజ్ నిజం చేస్తూ పుష్ప 2 ఈ నిన్న రిలీజ్ అయ్యి నాన్ హాలిడే రోజు బాలీవుడ్ లో విపరీతమైన ప్రభంజనాన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. థియేటర్స్ లో ఆల్మోస్ట్ చూస్తే అన్ని థియేటర్స్ కూడా ఫుల్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆన్లైన్ యాప్ లో చూస్తే టికెట్ బుకింగ్స్ లో కూడా బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో దాదాపుగా అదే క్రేజ్ అక్కడ కూడా పుష్ప 2 సాధించిందనే చెప్పాలి రామ్దాస్. రైట్, అంటే ఒక రకంగా మళ్ళీ అంటే తెలుగు సినిమా అంచనాని బాలీవుడ్లో అలాగే జాతీయ స్థాయిలో కావచ్చు, ఇంటర్నేషనల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి మరొకసారి తెలుగు సినిమా స్థాయిని పుష్ప 2 పెంచిందనే టాక్ వినిపిస్తుందా? అంటే ఒక రకంగా ఇండియన్ మూవీలో ఇదొక హిస్టరీ అనుకోవచ్చు. భారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటికే తెలుగు సినిమాలకి ఒక విపరీతమైన క్రేజ్ ఉంది, ఒక ఐడెంటిటీ వచ్చేసింది. రీసెంట్ గా పుష్ప 1తో అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోవటం కూడా ఈ పుష్ప 2కు కొంత ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. పుష్ప 2 మీద విపరీతమైన అంచనాలు వచ్చినాయి. చాలా హై రేట్స్ కి ఈ సినిమాని కొనటం జరిగింది. అలాగే టికెట్ రేట్లు కూడా చాలా ఎక్కువ పెట్టినప్పటికి కూడా బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తోటి ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని ఫుల్ అయ్యి బాలీవుడ్ సినిమాల కలెక్షన్ కూడా బ్రేక్ చేసి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. సో భారత చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ లో నుంచి మరొక సినిమా అక్కడ జెండా ఎగరవేసిందనే చెప్పాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో దాదాపు 70 కోట్లు వసూలు చేసింది పుష్ప 2 డే 1, అది కూడా నాన్ హాలిడే రోజు. సో అన్ని బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసినట్టుగా క్రిటిక్స్ చెప్తున్నారు. ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ హిందీలో ఈ స్థాయిలో అదరగొట్టడంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. పుష్ప మేనియాలో బాలీవుడ్ ఊగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అదనపు షోలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ను బీహార్లో ఏర్పాటు చేసినప్పుడు అభిమానుల హడావుడి ఏ రకంగా ఉందో మనం చూసే ఉంటాం. ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప 2 రిలీజ్ తర్వాత బాలీవుడ్లో రికార్డులు షేక్ చేస్తోంది. ఒక రకంగా బాలీవుడ్ మొక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. తెలుగు సినిమాలన్నీ కూడా జాతీయ స్థాయిలో ఏ రకంగా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో బాహుబలి నుంచి మొదలుకొని ఇక అన్ని సినిమాలు, తెలుగు హీరోలు, తెలుగు డైరెక్టర్ల సినిమాలన్నీ కూడా బాలీవుడ్ జనానికి, బాలీవుడ్ హీరోయిన్లకు తారాగణానికి అసూయ పుట్టేలా, ఈర్ష్య పుట్టేలా తెలుగు సినిమా రికార్డులు తిరగరాస్తోంది. ఒక రకంగా టాలీవుడ్ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలనే స్థాయికి ప్రస్తుతం మన సినిమాలు ఎగబాకుతున్నాయి. సో పుష్ప 2 మేనియా కూడా అదే రకంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అదనపు షోలు ఏర్పాటు చేస్తున్నారు. బాలీవుడ్లో టాలీవుడ్ హవా కొనసాగుతుందనడానికి పుష్ప 2 మరొకసారి నిదర్శనంగా ప్రస్తుతం నెటిజన్స్ అలాగే సినిమా క్రిటిక్స్ చెప్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.